తనకుగా తాను పెట్టుకున్న భస్మమును తుడుచుకోరాదు. అలా తుడుచుకున్నవాడికి శరీరములో మొదట మధుమేహం అనే వ్యాధి వస్తుంది. మీకు వీలుంటే లింగ పురాణం చదవండి. మనుషులకు రోగాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయి. నుదుటి విభూతిని కావాలని తనంత తాను తుడుచుకుంటే వాడికి చక్కెర రోగం వస్తుందిట. కడుపులో చక్కెర ఉంటుంది, స్వీట్ తినలేడికి వాడు. తర్వాత వాయు ప్రకోపనం వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. అందుకే పూర్వం వైద్యం చేసేటప్పుడు ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అని గంగానదిని తలుచుకుని, నాయన నీ శరీరం బాగా జర్జరీభూతం అయిపోయింది, ముసలితనంలోకి వచ్చి శిథిలావస్థకు వచ్చింది, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే. ఇవన్నీ సప్తమి విభక్తులు. బాగా శిథిలమైపోయి పాడైపోయి రోగగ్రస్తమైన శరీరమునకు ఔషధం జాహ్నవీతోయం, గంగాజలమే ఔషధము. వైద్యో నారాయణో హరిహి, హరి నారాయణుడే ఈ వైద్యుడి రూపంలో ఉన్నాడు, అదే వైద్యం అంటే, వేరే వైద్యుడు అక్కర్లా అని చెప్పి అప్పుడు మందు వేసేవారు. ఆ మందు పనిచేసేది. కాబట్టి భగవన్నామస్మరణ పూర్వకంగా మందు ఎందుకు వేశారు అంటే, ఆ భగవన్నామాన్ని, నామానికి సంబంధించిన నామాన్ని తుడిచేయటం వల్ల ఈ రోగం వచ్చేది వాడికి. అందువల్ల నామం నీకుగా నీవు తుడవవద్దు అని చెప్పిన వాడు పోయిన నువ్వు నేను అయితే ఊరుకోవచ్చు. నందీశ్వరుడు చెప్పాడు. ఆలయానికి వెళ్ళాక ఇంత విభూతి పూసుకున్నాక బయటవాడు ఏదో అనుకుంటాడని ఎప్పుడూ విభూతి తుడిచిపెట్టద్దు.